రాజలింగమూర్తి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారని, అరాచక పనులు చేస్తున్నందుకు పార్టీ నుంచి బహిష్కరించామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు గండ్ర. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుకు రాజలింగమూర్తి హత్యకు ఎలాంటి సంబంధం లేదంటున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్. వెంకటరమణారెడ్డి మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మీ నియోజకవర్గంలో జరిగిన హత్యపై మీరేం సమాధానం చెప్తారు? ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య రాజకీయాలు ఎవరు చేసినా తప్పు. ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఈ హత్యను మేము ఖండిస్తున్నాం. ఈ హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఎవరైనా ఆరోపణలు చేస్తున్నామంటే అది కేవలం రాజకీయ కోణంతో చేస్తున్న ఆరోపణలు. హత్య జరిగినటువంటి సందర్భంలో ఆయన భార్య పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లు 5 వ్యక్తులు నా భర్తను చంపినట్టుగా అని మరి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చిండ్రు. దీనికి భూ వివాదమే కారణమని, భూ వివాదం కారణంగానే భర్తను చంపినట్టుగా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని కంటిన్యూషన్లో ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయింది. ఈరోజు మరి కొద్ది గంటల తర్వాత, కొంత సమయం తర్వాత మాకు ప్రమేయం ఉన్నదని మా పేర్లు బయటకు తీసుకొచ్చిందంటే దీని వెనకాల ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇవేవి కూడా వాస్తవమైనటువంటి కాదు. అంటే మీకు నియోజకవర్గంలో మొదటి నుంచి క్లీన్ ఇమేజ్ ఉంది, వివాదరహితుడిగా మీరున్నారు. మీపైన పొలిటికల్గా ఇట్లాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పవర్ నుంచి దూరమైంది కాదు, 14 నెలలు అయింది. వాళ్ళు ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో చాలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి తెలుసు హామీలు అమలు చేయలేము కాబట్టి అమలు చేయలేం కాబట్టి డైవర్షన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అది ఎక్కడ ఏ సందర్భం దొరికినా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజలింగమూర్తి హత్యను కూడా అదే కోణంలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేడిగడ్డకు దీన్ని లింక్ కలిపి మేడిగడ్డలో ఈయన కేసు వేసింది కాబట్టి దాని కంటిన్యూషన్లో ఇది చేసింది. మేడిగడ్డ కేసు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. విచారణలో ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఆల్రెడీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఆల్రెడీ ఒక కమిషన్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. ఒక పక్క ఎంక్వైరీ, ఒక పక్క కోర్టుల కేసు. ఇవి ఉన్న తర్వాత ఆ వ్యక్తిని చంపితే మాకేదో లాభం అవుతుందని మేము చంపించినామని ప్రచారం చేయడం అవుతుందో ఇది పూర్తిగా మరి ఆధారం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేసిందంటే నిజాయితీగా, నిష్పక్షపాతంగా కేసులు విచారణ జరిపి ఎవరైతే చంపినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మర్డర్ జరిగిన తర్వాత రాజలింగమూర్తి భార్యతో పాటు వారి కూతురు కూడా మీ పేరు బయటకు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. దీనిపై ఏం చెప్తారు? ఆరోపణలు చేస్తున్నారండి, విచారణ జరుపుమంటున్నాం. మేము కూడా ఆరోపణలు చేస్తున్నది కొన్ని గంటల తర్వాత వాళ్ళు చెప్తున్నారంటే కొంతమంది వ్యక్తులు చెప్పిస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. ఆ వ్యక్తులు చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు మంచి ఇమేజ్ ఉన్నది. 10 సంవత్సరాల కాలం పాటు మేము ఏమనమని చెప్పినాం ప్రభుత్వాన్ని. సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఎన్నికల అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. వాళ్ళకు నచ్చడం లేదు. మా స్పీడ్ పెంచినాం కాబట్టి స్పీడ్ కంట్రోల్ చేయాలంటే ఇవాటి చేయాలనే ఒక కోణంతో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని చేసినా తప్పకుండా మా నిజాయితీ, మాకుండే కమిట్మెంటు, మాకుండే ప్రజల్లో ఉండేటువంటి అన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిని కూడా ఇలాంటి చర్యలకు పూనుకోలేదు. వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తి వస్తే కూడా ప్రేమ కూర్చోబెట్టి పనిచేసి పెట్టింది తప్ప ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా చేయలేదు. ఇలాంటి చర్యలు చేసే అవకాశమే లేదు. సీఎంఓ స్పందించింది, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కూడా మీ పార్టీ టార్గెట్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి టార్గెటే ఉంటుంది. వాళ్ళకి పాపం అధికారాన్ని ఇచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో వైఫల్యం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు నిలదీసే పరిస్థితి. రైతు బంధు రాక, రుణమాఫీ కాక, రైతులకు బోనస్ రాక, 2000 పెన్షన్ 4000 కాక, తులం బంగారం లేక ప్రజలలో ఒక తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తే మేమేదో పొలిటికల్గా మైలేజ్ చేస్తున్నాం తప్ప ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు సరైనటువంటి సమయంలో సరైన గుణపాఠం చెప్తారు. చివరిగా ఈ హత్య తర్వాత మీపై వచ్చిన ఆరోపణలు పొలిటికల్గా చూస్తారా, లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ అంశంగా తెరపైకి తీసుకొచ్చారు? దీనిపై ఏం చెప్తారు? ఏం లేదు, అదే ఏం లేదు. ఆల్రెడీ ఎంక్వైరీ ఉంది కదా. మీరు ఎన్నిసార్లు అడిగినా ఆల్రెడీ ఈ యొక్క కేసుకు, ఆ మర్డర్ కేసుకు ఈ కేసుకి ఏం సంబంధం లేదు. ఇది అంతా కూడా వేగ్లెస్ ఎలిగేషన్స్. ఇవి అన్నీ కూడా ఒక వ్యక్తి, అతని యొక్క క్యారెక్టర్ ఏంది, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీరు స్టడీ చేయాలి. అతని మీద ఒక 12 కేసులు పెండింగ్ ఉన్నట్టుగా నేను ఈరోజు తెలుసు. 12 కేసులు అతని మీద పెండింగ్లు ఉన్నాయి. అతని యొక్క నేచరే క్రిమినల్ నేచర్ అని, అతని మీద ఒక మరి రౌడీ షీటర్ అని, అతనికి అనేక సందర్భాల్లో కోర్టులలోకి పోయి జైళ్ళలో వేయించినటువంటి వ్యక్తి అనేది ఈరోజు చెప్తున్నటువంటి విషయాలు. కాబట్టి అలాంటి వ్యక్తి మరి ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ అయితే
తప్పకుండా వాస్తవాలను కూడా సమయం తీసుకొని బయటకు వస్తాయి. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే మీ పార్టీ వారి సతీమణి మీ పార్టీ నుంచే కౌన్సిలర్ గారు గెలుపొందారు, ఆ తర్వాత మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారనే ప్రచారం కూడా జరుగుతుంది, నిజమేనా? పార్టీ నుంచి బయటకు బహిష్కరించిన వాళ్ళని 3 years బ్యాక్ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆయనను ఆమె భర్తను. ఎందుకంటే ఇట్లాంటి పబ్లిక్లో రోజు ఇష్యూస్ క్రియేట్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే నువ్వు మా పార్టీలో ఉండొద్దని చెప్పి మా పార్టీ రికమెండేషన్ మా టౌన్లో ఉండేటువంటి కౌన్సిలర్స్ అందరు కలిసి ఇతను పార్టీ నుంచి తీసేయడం జరిగింది. ఇది ప్రధానంగా హత్యకు గురైన రాజలింగమూర్తి హత్యతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు. గతంలో మా పార్టీ తరపున అతను సతీమణి కౌన్సిలర్గా గెలుపొందింది. నియోజకవర్గంలో అరాచకమైన పనులు చేస్తుంటే మేమే పార్టీ నుంచి బహిష్కరించామంటూ కూడా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.